హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శంకర్ మాస్టర్. ఈరోజు మీకు చూపిస్తున్నాను 300 మందికి సొరకాయ పప్పు ఎలా రెడీ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. అందుకు గాను ముందుగా 300 మందికి సరిపడా 7 కేజీల పప్పు పక్కన ఉడకబెడతా ఉన్నానండి. దాంతోపాటు ఇంకో పాత్రలో 7 కేజీల పప్పుకి సరిపడా నూనె, అంటే కేజీకి 400 గ్రాముల లెక్కన నేను ఒక పాత్రలో నూనె పోసేసుకున్నానండి. బాగా వేయించుకున్నాను నూనె. ఒక్క 2 నిమిషాల తర్వాత నూనెలో మనం ఆవాలు 100 గ్రాములు, ఉద్దిపప్పు 150 గ్రాములు, మెంతులు 50 గ్రాములు, ఎండుమిరపకాయలు ఒక 20 గ్రాములు వేసుకొని నూనెలో యాడ్ చేసి కొంచెం వేగనించాము. కొద్దిసేపు వేగిన తర్వాత అందులోకి 10 గ్రాముల కరివేపాకు, 300 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు హాఫ్ మిక్స్ చేసుకొని మనం ఈ నూనెలో యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లి రెప్పలు ముందుగా చెప్పాను కదండి, ఎక్కువ మిక్స్ చేసుకోకూడదండి. హాఫ్ మిక్స్ అంటే తుక్కుగా ఉంటుంది అంటారు కదా, అలాగా తుక్కుగా కొట్టుకొని మనం ఈ వెల్లుల్లి రెప్పలతో పాటు ఆయిల్లో వేసేసుకుంటామండి. వేసేసుకొని కొద్దిగా రోస్ట్ అయ్యేంత వరకు, వేగే వరకు వేచి చూడాలి. తర్వాత పప్పుకి సరిపడంత ఆనియన్, అంటే మనకి ఒక 4.5 కేజీ ఆనియన్, కట్ చేసిన కేజీ ఆనియన్ మనం ఈ ఆయిల్లో యాడ్ చేసుకొని కలిపెట్టాలండి. ఎందుకంటే కింద అడుగంటకుండా ఉండేందుకు కలిపెడతా ఉండాలి మనం. కొంచెం దోరగా వచ్చిన తర్వాత 150 గ్రాముల పచ్చిమిర్చి కట్ చేసింది మనం ఈ ప్యానెల్లో యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటామండి. తర్వాత 100 గ్రాముల పసుపు వేసి బాగా మిక్సీ చేసుకుంటామండి, అంటే బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ 300 మందికి సరిపడా టమోటా ముక్కలు, కట్ చేసిన టమోటా ముక్కలు 6 కేజీలు మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. బాగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా పసుపు బాగా కలిపేలాగా, ఈ మిక్సీ అంతా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. బాగా కలిపి రోస్ట్ అవుతుందండి. అదొక గ్రేవీ లాగా రెడీ అయిన తర్వాత, గ్రేవీ అంటే ఆయిల్ పైకి తేలిపోతుందండి, కింద అడుగంటదు, అలాగా గ్రేవీ రెడీ అవుతుందండి. అలా గ్రేవీ రెడీ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న మనం సొరకాయ ముక్కల్ని కడిగి ఈ గ్రేవీలో యాడ్ చేసుకుంటాము. ఈ సొరకాయ ముక్కలు 300 మందికి కాబట్టి మనం 15 కేజీలు సొరకాయ ముక్కలు కట్ చేసుకోవడం జరిగిందండి. వాటిని మనం ఈ గ్రేవీలో యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే దీంట్లో ఉండే రెసిపీ ఆ ముక్కలకు పట్టాలి కదా, మరి బాగా పట్టేలాగా ఆ ఉప్పు, కారము, మిరపొడి అంతా పట్టే మరి మిక్సీ చేసుకుంటాం. తర్వాత ఓ 30 గ్రాము ఇంగువ యాడ్ చేస్తామండి. తర్వాత 300 గ్రాముల మిరపొడి, 300 గ్రాముల ధనియాల పొడి యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. దాంతోపాటు ఓ 3/4 కేజీ చింతపండు నీళ్ళను మనం ఈ గ్రేవీలో యాడ్ చేసుకుంటామండి. బాగా గ్రేవీ మంచిగా కూర మాదిరిగా, గ్రేవీ మాదిరిగా రెడీ అవుతుందండి. మళ్ళీ ముక్క ఓ 60% 70% బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత బాగా కలుపుకొని ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని, ఏ పప్పు అయితే ముందుగా ఉడకబెట్టుకున్నామో ఆ పప్పుని బాగా ఉడికించుకొని, మెత్తగా వచ్చేలాగా ఉడికించుకొని ఆ పప్పుని తీసుకొచ్చి మనం ఈ గ్రేవీలో యాడ్ చేసుకుంటామండి. గ్రేవీలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తాం. ఓ 10 నిమిషాలు నుంచి 15 నిమిషాలు బాగా ఉడకనిచ్చి, ఉడికిన తర్వాత అందులోకి కొత్తమల్లి 2 కట్టలు కట్ చేసి పైన వేస్తామండి. ఎందుకంటే ఆ స్మెల్, ఫ్లేవర్ వస్తుంది కాబట్టి లాస్ట్లో బాగుంటుంది, టేస్ట్గానే బాగుంటుంది కాబట్టి లాస్ట్లో కొత్తమల్లి వేస్తాము. తర్వాత ఇంకా 3 నిమిషాల్లో దించామనగా జీలకర్ర పొడి వేస్తామండి. బాగా మిక్స్ చేసి జీలకర్ర పొడి వేస్తాము. సూపర్గా ఉందండి.